వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి అనే అంశం పైన ఎల్ఎన్టీ చైర్మన్ కావచ్చు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కావచ్చు, ఇలా చాలా మంది వారానికి 70 గంటలు, 80 గంటలు, 100 గంటలు దీని గురించే మాట్లాడతారు. ఎలాన్ మస్క్ అయితే ఒక మాట చెప్తారు, నేను పొద్దున్న లేస్తాను, పని చేసుకుంటాను, చేస్తూనే ఉంటాను, నిద్రపోతాను, మళ్ళీ లెగ్స్ పని చేస్తూనే ఉంటాను, పని చేస్తూనే ఉంటాను, అలా వారానికి 7 రోజులు పని చేస్తూనే ఉంటాను, ఇదే నా జీవితం అని చెప్పి ఎలాన్ మస్క్ చెప్పారు. ఎలాన్ మస్క్ కథనం ప్రకారం వారానికి దాదాపు 100 నుంచి 120 గంటలు పనిచేయాలని. అలానే చైనాలో చాలా పెద్ద ఈ కామర్స్ జెయింట్ అలీబాబా సృష్టికర్త జాక్ మా, ఆయన కూడా ఒక మాట అంటారు. ఆయన కూడా ఈ వర్క్ కల్చర్ని సపోర్ట్ చేస్తారు. దాదాపు 70 నుంచి 100 గంటల పాటు వారానికి కనీసం యువత పనిచేయాలని చెప్పి జాక్ మా చెప్తారు. అలీబాబా ఒకప్పుడు ఒక రూల్ ఉండేదన్నమాట. తన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ తన ఆఫీస్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలని చెప్పి, అంతకంటే దూరంగా వాళ్ళ రెసిడెన్స్ ఉండకూడదని చెప్పి కూడా జాక్ మా చెప్తుంటారనమాట. ఆయన కూడా ఈ వర్క్ కల్చర్ని సపోర్ట్ చేస్తారు. అయితే చాలా మంది మోడర్న్ యువత, ముఖ్యంగా జెన్జీ, అసలు ఎందుకు మేము పొద్దున్నే క్యారేజీలు కట్టుకుని ఆఫీసులకు వెళ్ళాలి, ఎందుకు 10-12 గంటలు పనిచేయాలి, ఏ క్రిప్టో కరెన్సీలోనో, ట్రేడింగ్లోనో, స్టాక్ మార్కెట్లోనో, రియల్ ఎస్టేట్లోనో డబ్బులు పెట్టుబడి పెట్టేస్తే సంపాదిస్తే పోలా. ఇంకొంతమంది అయితే 10 ఏళ్ళు బాగా కష్టపడి సంపాదించి ఎర్లీ రిటైర్మెంట్ తీసుకుని ఆ డబ్బులను ఇన్వెస్ట్ చేసేద్దాం, జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనే దానిలోకి వచ్చారనమాట. లైఫ్ అనేది ఒక్కసారి వస్తే లైఫ్ని మనం పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలి. లైఫ్ అంటే పని చేయడానికైనా, లైఫ్ మొత్తం పని చేయాలా, లైఫ్ అంటే నిజంగా మనం జీవించేది ఎప్పుడు అని చెప్పి కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు.